నమో నారాయణాయ నమశివాయ. మహాభారతం ఆదిపర్వం 158వ అధ్యాయం అండి. నిన్న భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకళ్ళు, భార్య అంటే ఎలాగా, భర్త అంటే ఎలాగా, భార్య అయినా భర్త కానీ వాళ్ళు ఎవరు చనిపోతే ఆ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటి అంటే మొత్తం మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇంకో విషయం చెప్పాలి, టబు వచ్చేసి మగవాడు ఓన్లీ పడకసుకానికి పనికి వస్తాడు, మిగతా సమయంలో ఆడది ఒంటరిగా బృందాస్గా ఎలాగైనా బతకొచ్చని ఆమె చెప్పింది అన్నారు కదా. వాళ్ళ టీం ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే టబు అసలు ఎక్కడ కూడా అది చెప్పలేదు, ఎవరో వాంటెడ్ ఇది క్రియేట్ చేశారు, దానినే నేషనల్ మీడియా, లోకల్ మీడియా అంతా స్ప్రెడ్ అయింది. దయచేసి అలా కనుక వీడియోలు కనుక ఉన్నట్టయితే వాటిని తీసేయండి, అలా ఎవరు కూడా చెప్పొద్దండి అని చెప్పేసి అన్నారు. సో రీజెండర్ అన్నట్టు నేను ఇందులో ఇచ్చా. బట్ ఐఎమ్ షూర్ ఆమె ఆ రకంగా అనకపోతే న్యూస్ బయటికి రాదు. ఈ మధ్య సినిమా వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళు అనాల్సిన మొత్తం అనేస్తున్నారు, దాని మీద సోషల్ మీడియాలో రిమైనింగ్ అంతా వార్తలు ఇచ్చిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మేము అనలేదు, మీరు వీడియోలు తీస్తారు లేదా, మీ వీడియోలు తీయకపోతే స్ట్రైక్ వేపిస్తాం లైక్ ఇలా బెదిరేస్తున్నారు. సరే ఆమె అనలేదని అనుకుందాం, ఎందుకంటే ఆమెకు కూడా ఆడ మగ అంటే ఓన్లీ సెక్సువల్ కోసం కాదు, జీవితానికి కలిసిమెలిసి ఉంటాయని చెప్పేసి ఆమె అనుకుందాం, సంతోషం. సో కంటిన్యూ చేద్దాం. ఆ విధంగా మిక్కిలిగా దుఃఖిస్తున్న తల్లిదండ్రుల మాటలు విన్న కుమార్తె ఎంతగానో దుఃఖిస్తూ వారితో ఇలా అంది, మీరెందుకు అనాథల్లా ఇంతగా దుఃఖంతో రోధిస్తున్నారు? నేను చెబుతున్న మాటలు కూడా వినండి, విని ఏది బాగుందనుకుంటే దానిని చేయండి. ధర్మం ప్రకారం మీకిద్దరికీ నేను విడిచిపెట్టవలసిన దానినే, అందులో సందేహం లేదు. విడిచిపెట్టక తప్పని నన్ను విడిచిపెట్టండి, నా ఒక్కదానితో అంతటినీ రక్షించండి. అంటే నేను అమ్మాయిని కదా, నన్ను పెళ్లి చేసి వేరే చోట పంపించాలి కదా మీరు, సో అదే చేయండి అంటుంది. ఎవరైనా ఆపద నుండి రక్షిస్తారనే కదా సంతానాన్ని కోరుకుంటారు. అలాంటి ఆపద సమయం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు నన్ను పడవగా చేసుకుని మీరు దుఃఖసాగరాన్ని దాటండి. అప్పుడు కొడుకు వచ్చాడు. పుత్రుడు అన్నవాడు ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ దుర్గమం అనేటువంటి కష్టాన్ని నుండి తల్లిదండ్రులను దాటించాలి. అలా చేస్తాడు కనుకనే పుత్రుడిని పండితులతో చెప్పబడుతున్నాడు. నా తాతలు నా నుండి దౌహిత్రుని కోరుకుంటారు. వారు దేనికోసం దౌహిత్రుని కోరుకుంటారో ఆ భయం నుండి వారిని నా తండ్రి జీవితాన్ని పరిరక్షించడం ద్వారా స్వయంగానే రక్షిస్తాను. నా సోదరుడు బాలుడు, మీరు లోకాంతరానికి పోతే ఇతడు కూడా అనంతకాలంలో నశిస్తాడంటూ సందేహం లేదు. తండ్రి ముందే స్వర్గాన్ని పొందగా నా సోదరుడు కూడా నశించిపోతే పితృదేవతలకు పిండ ప్రదానం ఎవరు చేస్తారు? వారికి పెద్ద అప్రియం జరుగుతుంది. తండ్రి చేత, తల్లి చేత, సోదరుని చేత కూడా విడిచిపెట్టబడ్డ నేను ఒక దుఃఖాన్ని నుండి మరొక కొత్త దుఃఖాన్ని పొందుతూ చివరకు దిక్కులేని చావును పొందుతాను. నీవు ఏ హాని లేకుండా జీవించినట్లయితే తల్లి, బాలుడైన సోదరుడు, వాడికి పుట్టబోయే సంతతి, పితృదేవతలకు అర్పించవలసిన పిండం ఇవన్నీ స్థిరంగా నిలుస్తే సందేహం లేదు. పుత్రుడు తన స్వరూపమే అంటారు, భార్యను స్నేహితురాలంటారు, కుమార్తెను సంకటంగా చెప్తారు. కనుక ముందుగా నా సంకటాన్ని వదిలించుకో, నన్ను ధర్మ మార్గంలో ముందుకు సాగని. వీళ్ళు ఎలాగంటే ఆ సందర్భానుసారం అన్నట్టు కొన్ని చెప్పుకుంటా పోతున్నారు. బట్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానమండి, కొడుకైనా కూతురైనా బంగారం అండి, గుర్తుంచుకోండి. ఇక నాయన, నీవు నన్ను విడిచిపోయినట్లయితే నేను అనాథను, దినురాలని అవుతాను. ఎల్లప్పుడూ ధైర్యంతో జీవించవలసి వస్తుంది. చివరకు ఎక్కడో ఒకచోట తిరిగే దుర్దశను పొందవలసి వస్తుంది. అయినా ఇన్ని మాటలు ఎందుకు? ఈ వంశానికి ఆపద నుండి విముక్తిని కల్పిస్తాను. దుష్కరమైన ఈ పనిని సాధించి పుణ్యఫలాన్ని పొందుతాను. ఇన్ని చెప్పినా వినకుండా నీవే అక్కడికి వెళ్ళినట్లయితే నేను చాలా బాధపడతాను. కనుక నేను చెప్పిన విషయాన్ని ఆలోచించు. కనుక తండ్రి, మా కోసం, ధర్మం కోసం, రాబోయే తరం కోసం నిన్ను నీవు రక్షించుకోవాలి. ఎలాగా విడిచిపెట్టక తప్పని నన్ను విడిచిపెట్టు. ఎలాగైనా ఈ పని చెయ్యక తప్పదు. ఆలస్యం చేస్తే సమయం మించిపోతుంది. నీవు మరణిస్తే మేమంతా ఇతరుల నుండి అన్యాన్ని అడుక్కుంటూ కుక్కల్లా బ్రతకవలసి వస్తుంది. ఇంతకంటే గొప్ప దుఃఖం ఏముంటుంది? నీవు రోగరహితంగా బంధువులతో పాటు ఆపద నుండి బయటపడితే నేను అమృతలోకంలో నివసిస్తూ సుఖంగా ఉంటాను. ఇలాంటి దానం వల్ల దేవతలు, పితృదేవతలు సంతోషించారని విన్నాను. అయినా నీవు చేసే తర్పణాలతో వారు సంతసించి మన కుటుంబానికి క్షేమాన్ని కలిగిస్తారు. ఇలా పలు విధాలైన ఆమె ఆక్రోశాన్ని విని తల్లి, తండ్రి, కుమార్తె ముగ్గురు కూడా మిక్కిలిగా శోకించారు. సో ముందేమో భర్త, ఆ తర్వాత భార్య, ఆ తర్వాత కూతురు, ఒకరి తర్వాత ఒకరు మేము చనిపోతాం వల్ల ఇబ్బంది ఏం లేదని చెప్పుకుంటా వస్తున్నారు. అప్పుడు ఏడుస్తున్న అందరిని చూస్తూ వికసించిన కన్నులతో స్పష్టంగా తీయని మాటలతో బాలుడైన కొడుకు ఈ విధంగా అన్నాడు, మా ఏడవకు, నాన్న ఏడవకు, అక్క బాధపడకు అంటూ వారందరిని పరిహసిస్తున్నట్లు ఒక్కొక్కరి దగ్గరకు వెళ్ళి వారించాడు. ఆ తర్వాత ఆ బాలుడు ఒక గడ్డి పరకను పట్టుకొని ఆనందంతో ఇలా అన్నాడు,
ఈ గడ్డి పరకతో మనుషుల్ని తినే రాక్షసుడిని నేను చంపేస్తాను. ఎంతో దుఃఖంతో ఉన్నప్పటికీ బాలుని అస్పష్టమైన తీయని మాటలు విన్న వారందరూ గొప్ప సంతోషం కలిగింది. ఇదే సరైన సమయమని భావించి కుంతి వారి వద్దకు వెళ్ళి ప్రాణాలు పోయాయనుకుంటున్నటువంటి వారిని తిరిగి బ్రతికిస్తూ వారితో ఇలా అంది. అయ్యా, మీకు ఈ దుఃఖం ఏ కారణంగా కలిగింది? ఉన్నదట్లుగా తెలుసుకోవాలనుకుంటున్నాను. తెలుసుకుని ఈ దుఃఖాన్ని తొలగించడం సాధ్యమైతే దాన్ని పోగొట్టడానికి ప్రయత్నం చేస్తాను. అప్పుడు బ్రాహ్మణుడు అన్నాడు, తపోధనులారా, నీవు మాట్లాడిన మాట మంచి వరకు తగినట్లుగా ఉంది. కానీ ఈ దుఃఖాన్ని మనుష్య మాతుడు పోగొట్టడం సాధ్యం కాదు. ఈ నగరానికి సమీపంలో బకుడైన రాక్షసుడు ఉన్నాడు. భయంకరుడు, మానవ మాంస భక్షకుడు అయిన ఆ రాక్షసుడు ఇక్కడ 2 క్రోసుల దూరంలో ఉన్న యమునా తీరంలో ఒక గుహలో నివసిస్తున్నాడు. అతడు ఈ దేశానికి నగరానికి రాజు. దుర్బుద్ధి కలవాడు, మనుష్య మాంసం తినేవాడు. దానితోనే వాని శరీరం పోషింపబడింది. పురుష భక్షకుడైనటువంటి ఆ దుర్మార్గుని చేత తినబడుతున్న ఈ నగరం ఇంతవరకు రక్షకుడైనటువంటి రాజును పొందలేకపోయింది. ఈ దేశాన్ని నగరాన్ని కూడా ఆ రాక్షస రాజే తన రాక్షస బలంతో రక్షిస్తుంటాడు. ఆ కారణంగా శత్రువుల నుండి కానీ ఇతర ప్రాణుల నుండి కానీ మాకు భయం లేదు. అతడికి వేతనంగా ఒక బండెడు భోజనం, 2 దున్నపోతులు, వాటిని తీసుకుపోయే ఒక పురుషుడు ఆహారంగా నిర్ణయింపబడ్డారు. ప్రతి గృహస్థు ఆ ఆహారాన్ని సమర్పించవలసి ఉంటుంది. అలాంటి రోజు చాలా సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చినప్పటికీ మానవులకు అది ఆచరించడం కష్టంగా ఉంది. దీని నుండి విడిపించడానికి కొందరో పురుషులు ఎప్పుడో ఒకసారి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ ఆ రాక్షసుడు వారినే కాకుండా వారి భార్యాపుత్రులను కూడా చంపి తినేస్తున్నాడు. వాస్తవానికి ఈ దేశానికి రాజు వేత్రకీయ గృహం అనే ప్రదేశంలో నివసిస్తుంటాడు. మందబుద్ధి అయి ఆ రాజు ఏదో ఒక నీతినో ఉపాయాన్ని ఆలోచించి గట్టి ప్రయత్నం చేయటం లేదు. అలా చేసి ఉంటే ఈ నగరంలోని జనులందరికీ ఈ బకుని పీడ శాశ్వతంగా వదిలిపోయి ఉండేది. మేము ఇటువంటి దురస్తులకు తగిన వారమే. ఎందుకంటే చెడ్డ రాజును ఆశ్రయించాము. దుర్బలుడైనటువంటి రాజు ఉన్నటువంటి ఈ దేశంలో శాశ్వతంగా నివసిస్తున్నాం. బ్రాహ్మణులను ఎవరు ఆదేశిస్తారు? వీరు ఎవరి ఆధీనంలో ఉంటారు? పక్షులు ఏ విధంగా స్వేచ్ఛగా తమకు వచ్చిన ప్రదేశంలో నివసిస్తాయో, తమకు నచ్చిన ప్రదేశంలో నివసిస్తాయో, అదేవిధంగా బ్రాహ్మణులు కూడా రాజు గుణగణాలను బట్టి ఆ దేశంలో నివసిస్తుంటారు. ముందుగా మంచి రాజును పొందాలి, తర్వాత భార్యను, పెదప ధనాన్ని సంపాదించుకోవాలి. ఈ 3 సంపాదించుకున్న పెదప బంధువులను, పుత్రులను ఉద్ధరించే ప్రయత్నం చేయాలి. నేను ఈ 3 సాధించాను, కానీ అవన్నీ తారుమారుగా చేశాను. ఈ కారణంగానే మేము ఈ ఆపదను పొంది అందరం దుఃఖిస్తున్నాం. కులాన్ని నాశనం చేసే వంతు మాకు ఇప్పుడు వచ్చింది. నేను ఇప్పుడు భోజనాన్ని, ఒక పురుషుణ్ణి ఈ రాక్షసునికి వేతనంగా సమర్పించవలసి ఉంది. ఎక్కడో ఒక చోట పురుషుని కొని తేవడానికి తగిన డబ్బు నాకు లేదు. అలాగని నా ఆప్తుల్లో ఒకరిని ఆహారంగా పంపించే సామర్థ్యమూ లేదు. ఆ రాక్షసు నుండి బయటపడటానికి పనికి వచ్చే ఉపాయం మీద నాకు కనపడటం లేదు. ఆ స్థితిలో ఉన్నటువంటి నేను గొప్ప దుఃఖ సముద్రంలో మునిగిపోయాను. ఈ పని మరొకరు చేయడానికి తేలికైనది కాదు. కనుక నేడు నేను నా బంధువులందరితో పాటు ఆ రాక్షసుని వద్దకు వెడతాను. ఆ తర్వాత రాక్షసుడు మమ్మల్ని అందరం కలిపి తినేస్తాడు అన్నాడు. వాట్ నెక్స్ట్? కుంతి బ్రాహ్మణుల మధ్య ఏం జరిగింది, ఫైనల్గా ఏం చేస్తారు, రేపు డిస్కస్ చేద్దాం.